హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఇవాల్టి వీడియోలో ఈ నవరాత్రుల్లో అమ్మవారికి రెండో రోజు నైవేద్యంగా మనమైతే పులిహార రెసిపీని అయితే అమ్మవారికి ప్రసాదంగా అయితే పెడుతుంటారు కదా. ఈ రెసిపీని చాలామంది చాలా రకాలుగా అయితే చేస్తుంటారండి. ఇక ఇవాల్టి వీడియోలో నేనైతే ఆవ పెట్టినటువంటి ప్రసాదం రెసిపీని అయితే మీకైతే ఈ వీడియోలో నేనైతే షేర్ చేస్తానండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఆవపిండితో చేసినటువంటి పులిహార రెసిపీని నేనైతే ఈరోజు ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేసి మీరు కూడా అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టచ్చు. ఇంకా ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే నేనైతే మీకు చూపించేస్తానండి. ఇక్కడ మనం పులిహార ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే చింతపండు అయితే నానబెట్టేసుకోవాలండి. మనం ఎంత క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా చింతపండు అయితే తీసుకోవాలి. ఇంకా తీసుకున్నటువంటి చింతపండుని అందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా అనేది చింతపండు అయితే నానిపోతుంది. ఇంకా అలా 5 మినిట్స్ నానిన తర్వాత ఈ చింతపండు నుంచి పిట్టంతా తీసేసి మెత్తగా స్మాష్ చేసేసుకొని మనం ఈ చింతపండు నుంచి గుజ్జునైతే తీసుకొని ఒక బౌల్లో పక్కనైతే పెట్టేసుకోవాలండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా చింతపండు గుజ్జుని అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా దాన్ని అయితే పక్కనైతే పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం పులిహార ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఆల్రెడీ ఇక్కడ ముందే కుక్ చేసి పెట్టేసుకున్నానండి. రైస్ అయితే ఇది బాగా చల్లారిపోవాలండి, హాట్గా అయితే ఉండకూడదు. చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోనే ఒక 3-4 వచ్చేసి మిర్చి చీలికలుగా కట్ చేసుకొని అందులో అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. ఇంకా అందులోనే కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసేసుకోండి. నార్మల్ మనం యూజ్ చేసే ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకా ఈ రైస్లో ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లయితే మంచిగా అయితే కలిపేసుకోవాలండి. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇట్లా అయితే అంతా మిక్స్ అయ్యేటట్లయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ అన్నం చల్లారినప్పుడు మాత్రమే ఇలా కలిపేసుకోవాలండి. అన్నం వేడిగా ఉన్నప్పుడు కలిపితే ఏమవుతుందంటే ఆ అన్నం మెతుకులు అనేది విరిగిపోతాయి. నెక్స్ట్ ఇందులో మనం ఆవు పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు అయితే యాడ్ చేసుకొని ఇక్కడ కొంచెం 2-3 ముక్కలు వచ్చేసి అల్లం యాడ్ చేసుకొని ఒక 2-3 వచ్చేసి ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. నెక్స్ట్ దీన్ని తాలింపు అయితే వేసుకుందామండి. తాలింపు యాడ్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఇంకా అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొన్ని మెంతులు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మెంతులు అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా మెంతులు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకుంటేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ మెంతులు మంచిగా రెడ్డిష్గా అయితే అయిపోవాలండి. చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఈ మెంతులను అనేది ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకా కరివేపాకు కూడా కొంచెం ఒక 2 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లో. ఇంకా అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా చింతపండు గుజ్జుని, అదైతే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టయితే కలిపేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఈ చింతపండు గుజ్జులోనే కొంచెం అయితే బెల్లం అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఈ బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది కరెక్ట్గా అయితే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ చింతపండు అనేది ఈ బెల్లం అనేది బ్యాలెన్స్ అయితే చేస్తుందండి, మంచిగా అంత పులుపు అనేది అనిపించకుండా. అందుకోసం అని చెప్పేసి కొంచెం బెల్లం అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకా ఈ చింతపండు గుజ్జు కొంచెం దగ్గర పోయేటట్టు వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆవపిండి పేస్ట్, ఇంకా అది కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా మంచిగా ఆ చింతపండు గుజ్జులో మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే మంచిగా దీన్ని కూడా కుక్ చేసుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ అయితే మంచిగా అయితే కుక్ అయిపోవాలి. అది పచ్చివాసన పోయేదాకా అయితే కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలుతూ అట్లా ఉండాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇట్లా అయితే రెడీ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా రైస్ని, అందులో అయితే ఇది యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరైతే ఒకటి అబ్జర్వ్ చేయాలండి, మీరు క్వాంటిటీకి తగ్గట్టుగానే ఆవపిండి పేస్ట్ కానీ చింతపండు పేస్ట్ కానీ రెండు మీరు ఎంత క్వాంటిటీ అయితే రైస్ ప్రిపేర్ చేస్తున్నారో అంత క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఇంకా తీసేసుకొని మొత్తం అయితే మిక్స్ అయ్యేటట్లు అన్నంలో ఈ పేస్ట్ అనేది మిక్స్ అయ్యేటట్లయితే మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పులిహారకి ఇంకొంచెం మంచిగా టేస్ట్ రావడం కోసం అయితే మళ్ళీ దీన్ని ఇంకోసారి అయితే తాలింపు అయితే వేసుకుందామండి. దీనికోసం అయితే మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి పల్లీలు యాడ్ చేసేసుకొని ఈ పల్లీలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అందులోనే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసేసుకొని ఇంకా ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకు, ఒక 4-5 ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. ఇంకా ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. ఒక 10 మినిట్స్ అయితే ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి.
ఇంకా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇట్లా అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయండి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అందులో ఈ తాలింపుని యాడ్ చేయడం వల్ల ఈ పులిహోరకి ఇంకొంచెం మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇలా 2 టైమ్స్ తాలింపు వేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఎంతో ఈజీగా ఇప్పుడు ఆవిపిండితో చేసినటువంటి ఈ పులిహోర అనేది ఎంతో ఈజీగా టెంపుల్ స్టైల్లో ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఈ నవరాత్రులు అమ్మవారికి 2వ రోజు నైవేద్యంగా అయితే ఈ ప్రసాదం రెసిపీని అయితే చేస్తుంటారండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా గురిందో నాకైతే కామెంట్లు అయితే చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.